హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ ఫ్రై, మళ్ళా ప్రాన్స్, మళ్ళీ చికెన్, ఇంకా అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ఉప్మా అయితే చేశానండి. మా పిల్లలకు యాక్చువల్గా పెసరట్టు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కాకపోతే ఇంకా ఏం ఆప్షన్స్ టిఫిన్ చేయాలో అర్థం కాకపోతే పెసరట్టు వేస్తూ ఉంటాను. కాకపోతే ఈ మధ్యకాలంలో మా పిల్లలు పెసరట్టు ఉప్మా చాలా లైక్ చేస్తున్నారండి. అంటే ఉట్టి పెసరట్టు కాకుండా ఉప్మా పెసరట్టు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంకా వాళ్ళు తినడమే మనకు కావాలి కదండి. కొంచెం కష్టమైన ఇష్టంగా వాళ్ళకైతే ఉప్మా కూడా చేసి, ఇంకా పెసరట్టు బ్యాటర్ అందరికీ తెలిసిందే కదండి. ఇంకా సాటర్డే నైట్ అయితే పెసలు నానబెట్టుకొని మధ్యాహ్నము మనము రుబ్బేటప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మళ్ళా అల్లం ఇవి వేసి ఇంకా రుబ్బేస్తానండి. ఇంకా కొంతమంది అయితే బియ్యం కూడా నానబెట్టి పెసర్లతో పాటు నానబెట్టి రుబ్బుతారు కదండి. నేనైతే బియ్యం అయితే ఏమి యాడ్ చేయనండి. ఎవ్రీ టైం మామూలుగా ఓన్లీ పెసర్లే నానబెట్టి ఇలా పెసరట్టు చేస్తూ ఉంటానండి. ఇంకా ఉప్మా ప్రాసెస్ అయితే నేనైతే అలా ఏం యాడ్ చేయలేదండి. మామూలుగా ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆయిల్ అవి ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వ వేసి కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉప్మా అనేది కొంచెం లూజ్గా ఉంటే పెసరట్టు మీద స్ప్రెడ్ చేసేందుకు ఈజీగా ఉంటుంది కదా. అలా సండే రోజు అయితే పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయిందండి. పెసరట్టు ఉప్మా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేయాలండి. చాలా వీడియోస్లో చెప్పాను కదండి, ఈ సమ్మర్లో నేను బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా వంట కూడా చేసేస్తున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఫిష్, ప్రాన్స్, చికెన్ మ్యారినేట్ చేసి అయితే పెడుతున్నానండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయే వరకు కొంచెం నానుతాయి కదా, స్పైసెస్ అన్నీ మంచిగా ముక్కలకైతే పడుతుంది కదండి. ముక్క కూడా సాఫ్ట్గా త్వరగా ఉడుకుతుందండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను ఫిష్ ప్రాసెస్ చెప్తానండి. వేసేటప్పుడు వీడియో తీయలేదండి, మర్చిపోయాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఒక ఎగ్ కూడా యాడ్ చేశానండి. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ మసాలా, అంతేనండి. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రాన్స్ వచ్చేసి మామూలుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా చికెన్లో కూడా సేమ్ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇలాగా అన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయే ముందే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే ఇంకా అసలు చెమటలు కారిపోతాయి. కాబట్టి గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ మసాలా వచ్చేసి నేను చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి. పులావో ఏదో ఒకటి అదైతే చేస్తున్నానండి. ఇంకా దానికి మసాలా అయితే నేను ఎల్లిపాయ ఏమంటారు, టమాటా, ఉల్లిగడ్డ, మళ్ళా ధనియాలు, మళ్ళీ గరం మసాలా సామాన్లు, మళ్ళీ కొంచెం నువ్వులు, అంతేనండి, కొంచెం జీలకర్ర, మళ్ళీ వెల్లుల్లి, ఇవన్నీ యాడ్ చేసి ఒక పేస్ట్ లెక్కైతే తయారు చేసుకుంటానండి. ఒక ముద్ద లెక్క తయారు చేసుకుంటాను. ఇంకా అది రెడీ అయిన తర్వాత ఇంకా స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేశానండి. ఈ కుక్కర్ అప్పుడెప్పుడో కొన్నానండి, ఒక 2 years బ్యాక్ అయితే కొన్నాను. ఇదిగోండి మసాలా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. ఎవ్రీ టైం ఒకే రకంగా చేయండి, మారుతూ ఉంటుంది. ఎప్పుడు సేమ్ మసాలా అయితే చేయను. ఒక్కొక్కసారి పుదీనా యాడ్ చేస్తాను, కొత్తిమీర యాడ్ చేస్తాను, మళ్ళీ కొబ్బరి యాడ్ చేస్తాను, ఇలా మారుతూ ఉంటుందండి. ఈరోజు మాత్రం ఈ విధంగా చేశాను. ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేశానండి. పలావ్ అని చెప్పాను కదా, కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే ఒకటే ఆనియన్ తీసుకున్నానండి. అది కొంచెం మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో. మనకు మాడిపోవద్దండి ఆనియన్స్, మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదండి. ఇంకా ఇప్పుడు దీంట్లో కొంచెం సాజీర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మా వారికి అయినా మా పిల్లలకైనా గరం మసాలా సామాన్లు వస్తే అస్సలు నచ్చవండి. అందుకే నేను పేస్ట్ చేసేటప్పుడు దాంట్లోనే యాడ్ చేస్తానండి. మిరియాలు, లవంగాలు ఇవి ఉంటాయి కదండి, స్టార్ అనాస, మరటి మొగ్గ, అవన్నీ మనము పేస్ట్ చేస్తాం కదండి మిక్సీలో, అందులోనే యాడ్ చేస్తానండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాజీరా యాడ్ చేస్తాను కదండి. సాజీరా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కూడా కొద్దిగా అంతా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై కావాలండి. ఆయిల్ మంచిగా రిలీజ్ అయ్యే టైం వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి, సపరేట్ అయ్యేంత వరకు. ఇంకా ఆయిల్ అలా సపరేట్ అయిన తర్వాత దాంట్లో నేను చికెన్లో కూడా కారం వేసాను, దీంట్లో కూడా కొంచెం కారం అయితే వేస్తున్నానండి. మనం చూసి వేసుకోవాల్సి ఉంటుంది. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఓపికతోటి ఫ్రై చేసుకుంటే మనకు ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా ఈ స్టేజ్లో కసూరి మేతి కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇవన్నీ మసాలా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, చూస్తున్నారు కదా చికెన్కి మంచిగా పట్టిందండి కారమైన, ఉప్పైనా. నేను కొంచెం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఏమంటారు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేశానండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అది కారం తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసమే అది కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా దాని తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మనకు బిర్యానీలో ఫ్లేవర్ అంతా పుదీనాతోనే వస్తుంది కదండి, పుదీనా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్తోనే వస్తుంది కదా, అందుకోసమే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. మా నిత్యకు పుదీనా ఇష్టం ఉండదండి, అందుకోసమే నేను కొంచెం యాడ్ చేశాను. మీకు నచ్చితే ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ అయితే చాలా బాగా వచ్చిందండి. పులావ్ కొంతమంది పులావ్ అంటారు, కొంతమంది పలావ్ అంటారండి. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేను చేసే విధంగా చేయండి, అంటే నేను చేసే ప్రాసెస్ ఇదే అని చూపిస్తున్నానండి. ఇదే ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు, నేను చేసే ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం కర్డ్ అంటే పెరుగు కూడా యాడ్ చేశానండి, గట్టి పెరుగు కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ విధంగా అంత మంచిగా కలుపుకొని ఆల్మోస్ట్ చికెన్ ఇక్కడనే 20-30% అయితే ఉడికిపోతుందండి చికెన్. ఇంకా చూస్తున్నాను కదండి, ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా. ఇంకా ఈ స్టేజ్లో ఆయిల్ రిలీజ్ అయిన స్టేజ్లో ఇంకా మనకైతే ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడు దీంట్లో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అదైతే సూపర్గా మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే నేను బాస్మతి బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందేమో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇంకా అది కూడా యాడ్ చేస్తున్నాను. బాస్మతి బియ్యం కాదులేండి, నార్మల్ బియ్యమేనండి. మా వారికి బాస్మతి బియ్యం అస్సలు నచ్చవండి, నాకేమో బాస్మతి బియ్యం ఇష్టం. ఇంకా కాకపోతే ఇంకా ఆ రోజైతే లేకుండే, అందుకోసమే నార్మల్ బియ్యం అయితే వండేస్తున్నాను. ఇంకా బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అలా పైన కలుపుకొని ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేయాలండి. నేను ఒకటే గ్లాస్ యాడ్ చేశానండి, ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాం కదా, మెత్తగా అవుతుంది కాబట్టి ఒకటే యాడ్ చేయండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశానండి. అప్పుడైతేనే మనకు పలావ్ అనేది కొంచెం కుల్ల పులుపులు వస్తుందండి, లేకపోతే ముద్దగా అవుతుంది. ఇంకా అప్పుడే వాటర్ పోసిన తర్వాత వెంబడే మనము కుక్కర్ మూత అయితే పెట్టొద్దండి, ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం మసలే టైంలో టేస్ట్ అన్నీ సరిపడా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక్కటే విజిల్ అండి, ఒక విజిల్ అయితే పెడితే ఇంకొక విజిల్ ఏమో నేను కింద పెనం పెట్టి దానిపైన కుక్కర్ పెడతానండి. ఇంకా విజిల్ దాకా అయితే ఏం పెట్టలేండి, ఒక 5 minutes అలా అంటే సెట్ అయ్యేంత వరకు అయితే నేను పెనం మీద పెట్టుకుంటానండి.
ఇంకా అది అలా ఉంటే ఇంకా వేరొక సైడ్ వచ్చేసి వేరే కడాయి పెట్టేసుకొని నేను ప్రాన్స్ కర్రీ వండుతున్నానండి. అంటే టమాటా వేసి కొంచెం గ్రేవీ టైప్లోకి అయితే వండుతున్నాను. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసి కొంచెం సాజీరా కూడా యాడ్ చేశానండి. సాజీరా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు అవి మంచిగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేశానండి. ఇంకా మీకు గ్రేవీ ఎంత కావాలో అంత టమాటా యాడ్ చేస్తే సరిపోతుంది. టమాటా కూడా యాడ్ చేసి కొంచెం దీంట్లో కూడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ప్రాన్స్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా యాడ్ చేశానండి. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేశానండి. ఇంకా నాకైతే ఫ్రెష్ పుదీనా ఉంటే అన్నిట్లో యాడ్ చేయాలనిపిస్తుందండి. చాలా ఇష్టం, పుదీనా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మనకి హెల్త్ కూడా మంచిదే కదండి. అందుకోసమే ఇంకా ఫ్రెష్గా ఉంటే అలా వేస్తూ ఉంటాను నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు. ఇంకా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత నేను ప్రాన్స్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెమే వేసానండి కారం. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత స్పైసీ యాడ్ చేసుకొని, స్పైసీ ఎంత కావాలో అంత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి. అంతే. ఇంకా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా ఈలో బిర్యానీ అయితే అయిపోయిందండి, పలావ్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ పలావ్ అయితే అయిపోయిందండి. ఇంకా ప్రాన్స్ కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా ఈలోపు టైం వేస్ట్ ఎందుకు అనేసి అయితే కిచెన్ అయితే సర్దిస్తున్నానండి. ఇంకా ఇలా కిచెన్లో ఉన్నప్పుడే సింక్లో గిన్నెలు క్లీన్ చేయడం, మళ్ళీ వంట చేసేటప్పుడు అక్కడిక్కడ ఉంటాయి కదా, అవన్నీ సర్దుకోవడం చేసిస్తానండి. ఎండాకాలం అనే కాదులేండి, మామూలుగా ఎవ్రీ టైం నేను ఇలాగా వంట చేస్తూ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకా నాకు సపరేట్గా వచ్చి క్లీన్ చేసే పని అయితే ఉండదండి. ఇలా ఫాస్ట్గా ఒకదాని ఒకటి చేసేసుకుంటానండి. నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేలోపు కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. చూస్తున్నారు కదా, చాలా డేస్ అయిపోయిందండి ప్రాన్స్ కర్రీ చేసి అయితే నేను. ఎందుకంటే మా పిల్లలు పెద్దగా ఇష్టపడరండి. అందుకోసమే వండను. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదండి. ఏమంటారు, పకోడీ చేస్తాం కదండి ప్రాన్స్తోని, అవైతే ఇష్టంగా తింటాము. కాకపోతే చాలా డేస్ అయిపోయింది అనేసి అయితే కర్రీ చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఇలా సింపుల్గా చేశాను. ఇంకా కొంతమంది మసాలాతో చేస్తారు, నాకైతే పెద్దగా నచ్చదు. ఇలా సింపుల్గా చేస్తేనే నచ్చుతుందండి. చాలా బాగా వచ్చింది. ఇంకా మనకు చికెన్ పలావ్కి కాంబినేషన్ చాలా బాగుంది. ఇదిగో చూస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్గా ఫిష్ ఫ్రై ఒక్కటి చేస్తే అయిపోతుందండి. ఈ వంటలన్నీ చేసేసరికి నాకైతే చెమటలు కారిపోయాయండి. ఇంకా మా వారు చికెన్ ఇష్టంగా తినరండి, తనకు ఫిష్ అంటే ఇష్టం. అందుకోసమే మా వారేమో ఫిష్ తీసుకొచ్చుకున్నారు, పిల్లలకేమో చికెన్ అంటే ఇష్టం అండి. ఇదిగోండి ఇంకా కొంచెం వేడి ఉందండి, అది కూడా చల్లారాక ఇంకా మంచిగా పూల్గా అయితే వస్తుందండి. చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా మంచిగా ఉడికిందండి. ఒకటే విజిల్ అయితే పెట్టాను. కొంచెం వేడిగా ఉందండి, ఇంకొంచెం సెట్ అయిపోయాక ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇంకా ప్రాన్స్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుంది ప్రాన్స్ కర్రీ. ఇలాగైతే వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఫ్రై అయితే మళ్ళొక్కసారి చెప్తానండి. స్పైసెస్ నేను కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఫిష్ మసాలా, కార్న్ ఫ్లోర్, మళ్ళీ ఒకటి ఎగ్ అండి. అంతే. ఇవన్నీ యాడ్ చేసి మసాలా అంతా యాడ్ చేసి కాసేపు అయితే నానబెట్టాను కదా, ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో కూడా కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా, మంచిగా చూస్తుంది. ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి. మంచిగా బిర్యానీ కూడా సెట్ అయిపోయింది తినే వరకు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇన్ని వంటలు చేసేసరికి ఎండాకాలంలో ఇంకా కిచెన్లో చెప్పనవసరం లేదు కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కిచెన్లో కూడా ఏసీ ఉంటే బాగుండని. అంత స్వెట్ వస్తుందండి, అంత వేడి ఉంది. వంటగది అనేది అయితే చాలా వేడిగా ఉంటుందండి. ఇంకా ఇన్ని వంటలు చేస్తే ఇంకా
ఎంత వేడి ఉంటుందండి. ఇంకా నేనైతే మధ్యాహ్నం గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:30 ఏమో కావస్తుందండి టైము. ఇంకా నేనైతే చాయ్ పెట్టుకోవడానికి కిచెన్లోకి అయితే వచ్చానండి. వీడియో ఎలా అనిపించిందో, నా వీడియోస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఇది వచ్చేసి మార్నింగ్ నేను పెసరట్టు వేసేటప్పుడు కాస్త చిల్లిందండి. ఆ కెటిల్ అనేది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నము ఫిష్ ఫ్రై చేశాను కదా, ఇంకా కొంచెం అయితే ఉన్నాయండి, నైట్కి అయితే చేసేయాలి. అదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయని కూడా కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక వీడియోస్ చూస్తే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి కొంచెం టైం తీసుకొని చూసి ఎంకరేజ్ చేస్తారంటే అనుకుంటున్నానండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, రేపు అంటే బుధవారం రోజు మేము ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నామండి, వెడ్నెస్డే. ఇంకా ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి, చూసి ఎంకరేజ్ చేయండి. రేపు మార్నింగే వెళ్ళాలండి. ఇంకా ఎప్పుడైతే కొంచెం లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. 1 డేనే అండి, అంటే వెడ్నెస్డే వెళ్ళి థర్స్డే అయితే వచ్చేస్తామండి. ఇంకా నైట్ అయింది కదండి, ఈవినింగ్ అయింది కదా, బయట లైట్స్ అన్నీ అయితే ఆన్ చేశానండి. ఈ అక్వేరియంలో లైట్ వేయంగానే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. చెప్పాను కదా మీకు, హోమ్ టూర్లో కూడా చెప్పాను కదా, నాకు ఈ కార్నర్ అంటే చాలా ఇష్టం అండి. ఫిష్ పాట్ అంటే నాకు అక్వేరియం అంటే చాలా ఇష్టం. అదండి వీడియో. మరి ఇప్పుడైతే నేను ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలండి. ఆ వీడియోస్ కూడా పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తుండండి వీడియోస్. ఇంకా ముందు చాలా బాగుంటాయి. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.